ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మిర్చి కా సాలన్ రెసిపీ. మిర్చి కా సాలన్తో పాటు నేను సైడ్ డిష్గా పీస్ పులావ్ని కూడా చేస్తున్నాను. ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నేను ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ పీనట్స్ని వేసుకొని అవి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. పీనట్స్ కొంచెం వేగిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలని కూడా వేసుకుంటున్నాను. కొంచెం కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ డెసికేటెడ్ కోకోనట్ని యూజ్ చేస్తున్నాను. మీకు దొరికితే ఎండు కొబ్బరిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మంచిగా అరోమా అంతా బయటకు వచ్చేంత వరకు నేను డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లబరుచుకుంటున్నాను. తర్వాత నేను మిక్సీ జార్ తీసుకొని ఇది అంతా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వచ్చేంత వరకు మంచిగా స్మూత్ పేస్ట్ లాగా నేను చేసుకున్నాను అనమాట. తర్వాత నేను ప్యాన్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, అదే కొంచెం బజ్జి మిరపకాయలు తీసుకున్నాను. నేను కారం లేని బజ్జి మిరపకాయలు తీసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయాక తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదే పెనంలో నేను 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువని వేసుకొని కలుపుకొని తర్వాత నేను చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసి కలుపుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తపడిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మంచి కలర్ వస్తుంది అని. సో మీరు ఇది స్కిప్ చేసుకొని మీ దగ్గర లేకపోతే నార్మల్ కారమే మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులో థిక్గా తీసి పెట్టుకున్న చింతపండు పులుపుని కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఒక 1 మినిట్ బాగా కలుపుకున్నాక రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల గ్రేవీ మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకొని బాగా నేను కలుపుకున్న తర్వాత అంతా బాగా కలిసిన తర్వాత ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని నేను దాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటున్నాను. గ్రేవీ బాగా మగ్గిపోయాక నేను ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయల్ని అందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వీటిని ఉడికించుకుంటున్నాను అనమాట. దీనివల్ల మనకు మిరపకాయలన్నిటికీ కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అందులో 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ని ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను అంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయినా అంత సెటిల్డ్గా చేసి మనకి అంత బాగుంటుంది అనమాట టేస్ట్. అందుకోసం నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను పైన కొరియాండర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మన కూర అయిపోయిందనమాట. తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పీస్ పులావ్ రెసిపీని. సో పీస్ పులావ్ చాలా సింపుల్ అండి, పెద్ద ఏం కష్టం కాదు. నేను ముందుగా నానబెట్టుకున్న 3 కప్స్ రైస్ తీసుకొని అందులో 4 కప్స్ వాటర్ వేసుకొని అలాగే 1 కప్ పీస్ని వేసుకున్నాను అనమాట. తర్వాత నేను 50 గ్రామ్స్ బటర్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే బటర్ ఘీ లాగా మనకి అయిపోకుండా బటర్లా ఉండడానికి పనికొస్తుంది. తర్వాత నేను బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, యాలకులు, లవంగ, దాల్చిన చెక్క, బ్లాక్ కార్డమమ్ తీసుకొని అవి ఫ్రై చేసుకొని
అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది ఫ్రై చేసుకొని మొత్తం ఈ ఫ్రై అయిన మొత్తం మిశ్రమాన్ని నేను తీసుకొని వెళ్ళి మన రైస్ అండ్ పీస్ దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్. దీన్ని తీసుకొని వెళ్ళి నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా విడివిడిగా మంచి ఫ్లేవర్తో మనకి పీస్ పులావ్ రెడీ అయిపోతుంది. సో అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.